హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ ఫ్రమ్ S4 మీడియా. విధ్వంసంతో మొదలైన జగన్ పాలన. రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన ఏ వ్యక్తి అయినా సరే వారి పరిపాలనా కాలంలో తమదైన శైలితో ఒక ముద్రను ఏర్పాటు చేసుకుంటారు. అది 10 మంది గుర్తుండిపోయేలా ఏర్పాటు చేస్తారు. అలనాడు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. 2 రూపాయల కిలో బియ్యం అంటే 10 మందిలోకి పూర్తిగా ఎప్పటికీ వెళ్ళిపోయి అదే కొనసాగుతుంది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చేసరికి 108 ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే హైటెక్ సిటీ డెవలప్మెంట్ విజనరీ నాయకుడుగా ప్రపంచ దేశాలు కొనియాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనగానే కూల్చివేతలు, కొట్టివేతలు, బరి తెగించి విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేయడం అనే స్థితి ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. జగన్ అంటే ఓ విధ్వంసం, జగన్ అంటే ఒక విద్రోహి, జగన్ అంటే ఒక నియంత. ఎవరి మాట లక్ష్య పెట్టడు, ఎవరి నోట ఏది వినడు. చివరకు ఇంటెలిజెన్స్ వారు వచ్చి మన పరిస్థితి అనుకూలంగా లేదు అని 6 మాసాల ముందే తెలియజేసినా కూడా పెడచెవిని పెట్టి తనకు నచ్చినట్లుగా తనకు తాను నడుచుకోవడం వంటి విషయాలు అనేకం చూసాం. 2019లో అధికారంలోకి రాగానే సుమారు 7 కోట్ల విలువైనటువంటి ప్రజాధనంతో నిర్మించిన ప్రజా దర్బార్ను కూల్చివేయడంతో ఆనాటి అరాచకాలు పెరుగుతూ వచ్చాయి. ప్రజా దర్బార్ను వేరు ప్రజా కార్యక్రమాలకి, ప్రభుత్వ సమావేశాలకి వినియోగించుకోవాలని అప్పటి చంద్రబాబు నాయుడు సూచించిన విషయాన్ని పెడచెవిన పెట్టిన జగన్ 2019లో మొదలైనటువంటి కూల్చివేతలు 2024 వరకు కొనసాగుతూనే వచ్చాయి. అలా విధ్వంసాల వైపు పయనిస్తున్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీపై ప్రజలు తిరుగుబావుట ఎగరవేయడం, ఫలితంగా ఈ రాజకీయ రిజల్ట్ రావడం దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటం గ్రామంలో ఒక వేదికనిచ్చిన రైతు, రోడ్ల విస్తరణ పేరుతో తన ఆస్తిని ధ్వంసం చేసిన జగన్. అభివృద్ధి పేరుతో ఋషికొండని ధ్వంసం చేయడం, విశాఖలో మొక్కలు నరికివేయడం, పచ్చదనాన్ని పాడు చేయడం, ఇటువంటి విధ్వంసక చర్యలు ఎన్నెన్నో ఇవన్నీ కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్టు జగన్ పతనానికి కారణమైంది. అది జగనే కారణమైంది. అత్యంత విలువైనటువంటి విశాఖ నగరంలో ఋషికొండని బోడికొండగా చేసి గుండు కొట్టించి తదనంతరం తన కోసం 450 కోట్ల విలువతో అద్భుతమైన ప్యాలెస్ నిర్మించుకున్నటువంటి ఘనుడు ఈ జగన్. రాజధాని లేని రాష్ట్రం కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ఈ రాష్ట్రానికి దానంగా ఇస్తే దానిని అభివృద్ధి చేయడం మానేసి 3 ముక్కలాట అంటూ అదే రాజధానిలో ఉండి రాక్షసానందం చూసిన పరిస్థితి ఈ అధికార పార్టీది. నా ఇల్లు ఇక్కడ, నా నివాసం ఇక్కడ, ఇదే రాజధాని, ఇక్కడే ఉంటాను అని ప్రతిపక్షంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే విధ్వంసానికి పూనుకున్నారు. ఋషికొండ అందమైన కొండ, అటువంటి ఋషికొండను సైతం బోడిగుండు చేసి 450 కోట్ల రూపాయలతో తనకు సకల సౌకర్యాలతో ఓ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. రెండు 2014 నుండి 2019 వరకు సుమారు 5 సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడి చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపడితే ప్రతిపక్షంలో ఉన్న జగన్ అది అద్భుతం అన్నాడు. ఎప్పుడైతే గద్దెనెక్కిన 6 మాసాల లోపే అమరావతి రాజధాని కాదు అంటూ 3 ముక్కలాటకి తెరలేపారు. జగన్మోహన్ రెడ్డిలో కనిపించని మరో అపరిచితుడు బయటకు వచ్చి అప్పటి నుండి విధ్వంసాలకు పరాకాష్ఠగా ముందుకు పోతూ వచ్చాడు.
జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కే వరకు అన్ని విధాల అమరావతి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. గద్దెనెక్కిన జగన్ 6 మాసాలలో చేసిన విధ్వంసక చర్యలు ఫలితంగా అమరావతి ప్రాంత వాసులకి తాము చేసిన తప్పేమిటో అర్థమైంది. సరిదిద్దుకునే అవకాశం లేక 5 సంవత్సరాల పాటు వేచి చూశారు. ఈలోపుగా తమ వంతు తాము హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం అక్షింతలు వేసిన వెనకకు తగ్గని జగన్ 5 ఏళ్లలో కనీసం ఒక్క ఇటుకను కూడా పేర్చలేకపోయాడు. పైపెచ్చు అమరావతిలో నిర్మాణాలే లేవు, నిర్మాణాలే జరగలేదు. ఇదంతా ఉత్తి పేకమేడ అన్నట్లుగా వారి అనుకున్న ఛానల్ ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఓ ఇటుక పెట్టలేదు, ఓ తట్ట మట్టి పోయలేదు. 5 సంవత్సరాల కాలంలో అమరావతి అడవిలా మారిపోయింది. చివరకు అధికార పార్టీ నేతలు అక్కడ వేసిన రోడ్లను తవ్వుకుపోతున్నా ఏమీ ఎరగనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండిపోయాడు. అందుకే పక్కన కూర్చుండబెట్టారు. రాజ్యాధికారం చేతిలో ఉంది కదా అని కనిపించిన వాడికి ఏమైనా తిరుగుబాటు చేసినా ఎదురుదాడి చేయడం, కొరడాలతో కొట్టించడం, ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమైన నేతలపై, వాళ్ళ ఇళ్లపై దాడులు, వారిపై దాడులు, సంబంధం లేని విషయాల్లో సైతం సిఐడి కేసులు పెట్టడం, నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం మరో రావణ కాష్టానికి తెరలేపారు. స్వచ్ఛంద సంస్థ అయినటువంటి సిబిసిఐడి కేసులతో 16 మాసాల్లో జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను ఎలాగైనా జైలుకు పంపించాలనే సంకల్పంతో కంకణం కట్టుకొని వివిధ అకృత్యాలకు పూనుకున్నాడు. రెండు లక్షల మంది పైగా యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తే అందులో అక్రమాలు జరిగాయి అంటూ చంద్రబాబుపై కేసులు పెట్టడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడం, దీనితో ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ దేశాలు సమావేశాలు ఒక పక్క జరుగుతుంటే చంద్రబాబు అరెస్టు మరో పక్క జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఛానల్స్ అన్నీ ఆ సమావేశాల కంటే చంద్రబాబు అరెస్టుకు లైవ్ కవరేజ్ ఇచ్చారని, చంద్రబాబు అరెస్ట్ పైన దృష్టి పెట్టాయని, ఈ విషయంలో జగన్ పైన కేంద్ర పెద్దలు అసహనం వ్యక్తపరిచినట్లు కూడా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పోలీసులు దాష్టికం చేయడంతో సీఎం పాత్ర ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్టడీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని కాళ్ళు కమిలిపోయేలాగా పోలీసులు కొడితే అలాంటిది ఏమీ లేదంటూ తోసిపుచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అరాచకాలు అధికార పార్టీలో ఉండి, రఘురామకృష్ణరాజు అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలపై మాట్లాడటం వల్లే ఇటువంటి పరాభవం జరిగిందనేటువంటిది నానుడి. కక్షతోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని అనారోగ్యంలో ఉన్నప్పటికీ బలవంతంగా తీసుకొచ్చి కేసుల్లో ఇరికించారు. ధూళిపాల నరేంద్ర, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, చింతమనేని ప్రభాకర్, ఇలా ఒకరేమిటి అనేక మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, నేతలపై దాడులు చేసి కేసులతో ప్రతిపక్ష నాయకులను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. చంద్రబాబుపై 22 కేసులు నమోదయ్యాయి, లోకేష్పై 23 కేసులు నమోదయ్యాయి, అచ్చెన్నాయుడుపై 21 నమోదయ్యాయి, ధూళిపాల నరేంద్రపై 16 కేసులు నమోదయ్యాయి, కొల్లు రవీంద్రపై 25 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చింతమనేని ప్రభాకర్పై 47 కేసులు నమోదయ్యాయి, పులవర్తి నానిపై 24 కేసులు నమోదయ్యాయి, బీటెక్ రవిపై 8 కేసులు నమోదయ్యాయి, బోండా ఉమాపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య, పలువురు మహిళలపై కేసులు బనాయించారు.
ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని విడిచిపెట్టలేదు. దళితులపై సైతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి ఆ చట్టాన్ని వీరు చుట్టంలా వాడుకుంటూ వచ్చారు. అంతేకాకుండా అరకొర పోలీసులతో చంద్రబాబు లోకేష్ సభలు జరుగుతుంటే ఆ తొక్కిసలాట్లో ప్రజలు చనిపోతున్నారు కాబట్టి సభలో సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదంటూ జీవో జారీ చేశారు. ఆ జీవో ద్వారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవచ్చని కుట్ర పన్నారు. ఇటువంటి జీవోలు చెల్లవంటూ హైకోర్టు ముట్టికాయలు వేయడంతో ఆ జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను సైతం తన హస్తగతం చేసుకుంటూ తనకు నచ్చిన రీతిలో నచ్చిన వారికి నచ్చినట్లుగా చేసుకుంటూ సిఐడిని తన చుట్టూ సంకలో చుట్టంలా చుట్టుకొని పట్టుకొని తిరిగాడు. ఎవరైనా ఎదురు తిరిగినా, ఎవరైనా ప్రశ్నించినా సిఐడి అధికారులు వారిపై కేసులు బనాయించే పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ చేసే ఆగడాలను అడ్డుకట్ట వేయలేని ఈ ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఏవైనా చిన్న చిన్న విషయాలను సైతం సోషల్ మీడియాలో పెడితే అది ఒక పెద్ద నేరంగా, ఘోరంగా కేసులు బనాయించినటువంటి పరిస్థితి. ఎల్జీ పాలిమర్ సంఘటనపై సోషల్ మీడియాలో ఒక వృద్ధ మహిళ ఫార్వర్డ్ మెసేజ్ చేసిందని ఆమెపై కేసు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన రంగనాయకమ్మపై సిఐడి కేసు పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా సరే దానిపై అధిక స్పందించే సిఐడి జగన్మోహన్ రెడ్డి పైకి పెట్టిన కేసుల విషయంలో ఎందుకు ముందుకు పోలేకపోయిందో ఎవరికి అర్థం కాలేని ప్రశ్న. ఈ విధంగా మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసి పెట్టింది జగన్ ప్రభుత్వం. వీరి చర్యలకు పాత్రికేయులు కూడా ఇబ్బందిన పడిన సంఘటనలైతే కొన్ని చెప్పుకోవచ్చు. డాక్టర్ సుధాకర్ అందరికీ సుపరిచితమైన వ్యక్తి. అతను చేసిన పాపం ఏంటంటే, వైద్యం చేయాలంటే మాస్క్ కావాలి. అలా అడిగిన పాపానికి ఆ దళితుడిపై దాడులు చేశారు. ఫలితంగా అతను సూసైడ్ చేసుకునే స్థితి వరకు తీసుకొచ్చారు. 55 సంవత్సరాల వయసు ఉన్న ఒక వైద్యుడు ప్రభుత్వం అతనిపై చేసిన దాడుల ఫలితంగా బలవన్మరణానికి గురయ్యాడు. మతి స్థిమితం లేనివాడంటూ రోడ్డుపై గుండు కొట్టించి మరీ సుధాకర్ను అల్లరి పెట్టారు. ప్రశ్నిస్తే వారిపై దాడులు, వారి కార్యాలయంపై దాడులు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం దీనిపై సైతం దాడులు చేస్తే అడిగే దిక్కులేని పరిస్థితి. డీజీపీ కార్యాలయంకు కూతవేటు దూరంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. దానిపై దాడులు చేస్తే అడిగే దిక్కులేని పరిస్థితి. వైసీపీ రౌడీ మూక సీసీ కెమెరాలను సైతం నాశనం చేసేసింది. వైసీపీ రౌడీ మూక పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లి అక్కడ ఉన్న సొత్తును, ఆస్తులను ధ్వంసం చేస్తే ఇదేమని అడిగినందుకు పట్టాభిని అరెస్ట్ చేయడం అమానుషం. పట్టాభి ఇంటిపై దాడులు చేయడం అధికార పార్టీ విధ్వంసక చర్యలకు పరాకాష్ట. దాడులు చేసిన వారిని సైతం ముఖ్యమంత్రి వెనకేసుకుని వచ్చి దాడులు చేసిన వారు మనసు నొచ్చుకొని ఇంటి పనులకు ఒడిగట్టారని వారి దోషులను సమర్థిస్తూ వచ్చారు. బస్సు యాత్రలో రోడ్ షోకి వెళ్లిన చంద్రబాబుపై వైసీపీ ఆకతాయిలు రాళ్లు రువ్వితే ఇదొక రకమైన నిరసన అంటూ పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించడం చాలా బాధాకరం. పేర్ని నాని
కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు పేర్లు చెప్పగానే అందరికీ తెలిసేది బూతుల మంత్రులు. అటువంటి వీరు కులాల ప్రాతిపదికన కమ్మ సామాజిక వర్గానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కాపు సామాజిక వర్గానికి అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని వారి వారి సామాజిక వర్గాల నాయకులపై భయంకరంగా బూతులు తిడుతూ అల్లర్లకు పాల్పడడం జరిగింది. ఇటువంటి చర్యలను పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించారనేది వాస్తవం. రాళ్ల దాడిని సమర్థించిన ఈ నేతలందరూ విజయవాడలో జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలితే అది నేరమో ఘోరమో అంటే మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పలికారు. ఆ గులకరాయి దెబ్బ కోడికత్తి డ్రామా లాంటిదే అని అందరికీ తేలిపోవడంతో ప్రజాపక్షం వైపు పయనించవలసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల అసహనం మొదలైంది. ఇక్కడ గులకరాయి డ్రామా కాస్త విఫలమైంది. చిత్తూరు జిల్లా ఎర్రగుంటపాలెం వద్ద వైకాపా ముఖ్యులు దాడులు చేస్తే ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు గాయాలయ్యాయి. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ తన రౌడీ మూకతో వెళ్లి ఇంటిని దాహసం చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఈ ప్రభుత్వం ఊరుకుండిపోయింది. ప్రతిఫలంగా జోగి రమేష్ మంత్రి పదవి లభించింది. జగన్మోహన్ రెడ్డి రెండో పర్యాయం ఇచ్చిన మంత్రులలో జోగి రమేష్కు మంత్రి పదవి లభించింది. బూతులతో విర్రవీగే పేర్ని నాని సైతం అదే ప్రాతిపదికన మంత్రి పదవి వచ్చిందని, ప్రస్తుతం వారందరూ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందంటూ ప్రజలు బాహ్యంగానే విమర్శిస్తున్నారు. అనంతబాబుకు బెయిల్ ఇప్పించింది, ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? అధికార పార్టీకి చెందినటువంటి తోట త్రిమూర్తులు దళితుడికి శిరోమండనం చేసిన కేసులో దోషిగా తేలితే దానిని కూడా సమర్థిస్తూ వచ్చాడే తప్ప దళితుల పక్షాన పోరాడినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? దళిత బిడ్డగా, దళిత మేనమామగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి ఎక్కడా కనబడకపోవడం శోచనీయం. కోస్తా ప్రాంతంలో తోట త్రిమూర్తులు అంటే తెలియని వారు ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క నాయకుడు పుట్టుకొస్తాడు అన్నట్లుగా ఆ ప్రాంతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట త్రిమూర్తులు వంటి వారి యొక్క నిర్ధాంసాలకు మధ్య లేకుండా పోయింది. కోర్టు శిక్ష విధించినా సరే జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులతో వైఎస్ఆర్సీపీ తరపున బీఫామ్ ఇచ్చి శాసనసభకు తెచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక బ్రాహ్మణులను సైతం వదిలిపెట్టనటువంటి జగన్ అనుకో పార్టీ ఒకచోట అర్చకులపై శర్ణకోరాతో దాడి చేశారు, మరొక చోట అర్చకులపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని పీకివేసిన వయ్యం. కాకినాడలో వైఎస్ఆర్సీపీ నేతలు అర్చకులపై దాడులు చేస్తే తదనంతరం వారు ప్రతిఘటించినటువంటి పరిస్థితి, అల్లర్లు జరిగిన పరిస్థితి అందరికీ తెలుసు. ఆర్యవైశ్యుడు సుబ్బారావు గుప్తా సొంత పార్టీ నేతలపై మంత్రుల మాట తీరు బాగోలేదని చెప్పడంతో అతనిపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నిస్తే రాష్ట్రంలో ఆర్యవైశ్యుల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ 4 రోజుల తర్వాత దోషులను నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ దోషులను 10 నిమిషాలలో పోలీస్ స్టేషన్ నుండి దర్జాగా తీసుకెళ్లిపోయింది జగన్ ప్రభుత్వం. ఆర్యవైశ్య కుల సంఘంలో వేలు పెట్టిన మంత్రి తన మాటే చెల్లుబాటు కావాలంటూ దూషించిన దూషణలు పశ్చిమలో చోటు చేసుకుంది. ఒక నియంత పాలన సాగింది. జగన్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను, పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన మంత్రులకు తగదు అని చెప్పకపోగా వాళ్ళందరినీ ప్రోత్సహించారు. 3 పెళ్లిళ్ళు, 3 మొక్కలాట్లా. హిట్లర్ పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి దుశ్చయాలను తయారు చేసుకుని వారికి ఆదేశాలు ఇస్తూ వారి ఆదేశాలనే పాటిస్తూ చివరకు ఉన్నతాధికారులకు
ఆదేశాలను కూడా లక్ష్య పెట్టడం మానేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి మీరందరూ వారి సామాజిక వర్గానికి చెందినవారే. వీరిని అందలం ఎక్కించి మిగిలిన కులస్తులను కనీసం శాసనసభ్యులను సైతం కలిసే పరిస్థితి లేకుండా దూరం పెట్టారు. ఓ ప్రజావేదికలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడి దయ మీరు నా వెన్నంటే ఉన్నంత వరకు నా వెంట్రుక కూడా పీకలేరన్న మాటలు ఆ పార్టీ వారికి ఉత్తేజాన్ని ఇచ్చాయేమో, కానీ ప్రతిపక్షాలు ప్రజలు ఈ పదాలని జీర్ణించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అన్న మాటలు విద్యావేత్తల్ని మనసుకి ఘాటుగా తగిలాయి. అంతేకాదు, తన చెల్లిపై కూడా సెటైర్లు వేశారు. అయ్యా, పసుపు చీర కట్టి తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ చదువుతూ మీ ఇంటికి ముందు వస్తున్నారు రాజన్న బిడ్డ అంటూ, రాజన్న వారసులం అంటూ, వారిని తిప్పికొట్టండి అంటూ ప్రజావేదికలో బహిరంగంగా సొంత చెల్లిపైనే విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. డబ్బు ఇచ్చేస్తే మంచివాడైపోతాడేమో, అది కాదు, సేవ చేస్తేనే మంచివాడు అనే స్థితిలో తెలుగు ప్రజల రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పారు అనడంలో ఇది అతిశయోక్తి కాదు. ఇక రానున్న కాలంలోనైనా ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుల క్రమశిక్షణతో పరిపాలన సాగిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్.